హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగుడ్ టీవీ ఎక్విప్మెంట్ కోసం అని చెప్పి సహకారం అడగగానే చాలామంది స్పందిస్తున్నారు. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకొక రకంగా కూడా అంటే ఇప్పుడు నా ఎనాలిసిస్ మీకు కనుక నచ్చితే కింద కామెంట్ సెక్షన్ పక్కన ఒక సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం ద్వారా కూడా మీరు సూపర్ థ్యాంక్స్ అంటారు. సో అట్లా కూడా నాకు హెల్ప్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా వెలుగు టీవీ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా కూడా మీరు నాకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ వారెవరు కూడా ఊహించినటువంటి షాక్ ఇచ్చింది సుగాలి ప్రీతి తల్లి. కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు తల్లి అని చెప్పి ఆమెకు అందరూ కూడా హ్యాట్సప్ చెప్తున్నారు. పైగా ఆమె తీసుకున్నటువంటి డిసిషన్ ఈ కూటమిలాగా జనసేన పార్టీల అభిమానులు వారందరిలాగా ఏదో అనవసరమైనటువంటి మాటలు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన గురించి తన కూతురు గురించి మాట్లాడిందో, ఎందుకు రాజకీయాలకు వచ్చానని చెప్పాడో, సో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడని వాటికి సంబంధించి వీడియో ఆధారాలన్నీ ముందల పెడుతూ పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టింది. ఈరోజు కేసు నమోదైంది తాజాగా. ఎందుకు అయ్యా అంటే, ఏదైతే రావణ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని ఎఫెక్టు పవన్ కళ్యాణ్ మీద పడింది. ఒకటోటిగా బయటకు వస్తాయి. వాళ్ళు ఏదైతే జనసేన పార్టీ శ్రేణులు వాళ్ళ లీలలు బయటకు వచ్చినాయి, వీళ్ళ బయటకు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడింది, ప్రశ్న రావణ్ వెనుక జగన్ ఉన్నాడు, అన్నిటికీ జగనే ఉంటాడు, ప్రతి దాని వెనుక జగనే ఉంటాడు వీళ్ళ లెక్కలో. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తే కూడా ఇప్పుడు వాస్తవాలు చెప్తుంటే కూడా నా వెనుక జగనే ఉన్నాడు, నాకు సుట్ కేసులు పంపిస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారు. ఆ సుట్ కేసులు పంపిస్తే ఈ తిప్పలు ఎందుకు ఉంటుంది? చిన్న స్టూడియోలో పెద్ద స్టూడియో పెట్టుకుంటాం కదా, పెద్దగా మ్యాన్ పవర్ కూడా పెంచుకుంటాం కదా. నిజాలు మాట్లాడితే సహించలేనటువంటి వాళ్ళు, వాళ్ళకి దొరికినటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరు వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది వారి యొక్క ఉద్దేశం. సో ఒక్కసారి దీంట్లోకి వెళ్తే కనుక మ్యాటర్లోకి, ఇటు చూడండి, కృష్ణా జిల్లా పవన్ కళ్యాణ్పై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన సుగాలి ప్రీతి తల్లి. ఆమె ఏం చెప్తుంది? నా కుమార్తె మరణాన్ని రాజకీయానికి వాడుకొని పవన్ నన్ను మోసం చేశారు. పవన్ కళ్యాణ్పై చీటింగ్, నమ్మక ద్రోహం, బహిరంగ విమర్శ, ఆదివాసీ బిడ్డ మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులతో కుమ్మక్కైన విధానము, మొదటి సంతకం అంటూ మోసం చేసిన విధానంపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన సుగాలి ప్రీతి తల్లి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయం కోసం నా బిడ్డ మరణాన్ని వాడుకున్నాడు. నా బిడ్డ మరణంపై ఒక్కోసారి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడమని పవన్ చెప్తున్నారు. అందుకే నేను పవన్ మాట్లాడిన వీడియోల ఆధారంగానే ప్రశ్నిస్తున్నాను. సుగాలి ప్రీతిని మానభంగం చేసి చంపేశారని ఒకసారి మాట్లాడతారు. సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం అవగానే పవన్ కళ్యాణ్ మాట మార్చారు. డిఎన్ఏలు ఏమంటాడు? డిఎన్ఏలు లేవు, నిందితులు లేరు, అసలు రేపు జరగలేదు, సాక్ష్యాలు లేకపోతే ఏం చేస్తామంటారు. నేను న్యాయం చేయమని అడిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ జనసేన వాళ్ళను ఉసుగొలుపుతున్నారు. ఆ వెంటనే జనసేన నేతలు నాపై దాడులు దిగుతారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చెయ్యాలనేటువంటి విధంగా ఆమె మాట్లాడుతూ వీడియో ఎవిడెన్స్, మనం కూడా ఎందుకంటే ఉట్టిగా మాట్లాడకూడదు, వీడియో ఎవిడెన్స్లు కూడా చూపించాలి. నేను రాజకీయాల్లో మీకోసం రాలా, ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. ఎందుకు వచ్చా రాజకీయాల్లో వెళ్ళి? నేను రాజకీయాల్లో మీకోసం రాలా, ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. విన్నారు కదా? ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చారంట. మీకోసం రాలేదు, సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చారు. మరి సుగాలి ప్రీతి తల్లి ఏడుస్తుందయ్యా, ఎన్నో సంవత్సరాలుగా ఏడుస్తుంది, న్యాయం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. ఇప్పుడు కూడా నాకు న్యాయం చెయ్యయ్యా, నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, నా కూతురు వాడుకొని అని చెప్పి ఈరోజు కేసు కూడా పెట్టింది. ఆధారాలు మళ్ళీ మాట్లాడలేదంటారు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలే. మరొకటి చూడండి, ఈ కూడా మనం కొన్నిసార్లు వదిలేసి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారం లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డలు ఇలా చంపారు. 2018లో చంపారు. 2018 చంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి బ్లేమ్ చేయలేను. వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతారు? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే, నేను ఎట్లా ఉంటాయి చూడండి పవన్ కళ్యాణ్ గారి మాటలు. మరి ఇవేవి లేదు, ఎవిడెన్స్ లేవు, ఏవి లేకుండా ఎట్లా మాట్లాడారు అయ్యా? జగన్ గారి మీద చాలా మాట్లాడారు కదా. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి కూడా వైసీపీ మాయం చేసింది ఈ సాక్ష్యాధారాలని ఎట్లా అన్నారు? నీ దగ్గర లీగల్ ఎవిడెన్స్ లేదు కదా, ఎట్లా మాట్లాడినారు? జగన్ అయితే మాట్లాడేస్తారా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉంటే మాట్లాడరా?
అదే క్వశ్చన్ సుగాలి ప్రీతి తల్లి వేస్తూ ఉన్నది. ఒక్కసారి ఈ ఈ ఈ ఎపిసోడ్కి సంబంధించి సుగాలి ప్రీతి తల్లి ఏమడిందో ఒకసారి చూడండి. నేను అప్పుడు టీడీపీ వాళ్ళకి ముద్దాయిలు చాలా అత్యంత సన్నిహితులని నేను అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విత్ ఫోటోస్ తో సహా చూపించాను. మీకు మళ్ళీ నిదానంగా చెప్తాను. మనకు జరిగింది 2017 ఇన్సిడెంట్ అయితే 2018 లోనే ఛార్జ్ షీట్ వేశారు. 2018 లో ఛార్జ్ షీట్ వేశారు, 302 తీసేశారు, మర్డర్ తీసేశారు, రేప్ తీసేశారు, స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్సెస్ కూడా తీసేశారు. అంటే స్టార్టింగ్ లో అన్ని తీసేశారు కదా, అవి కూడా తీసేసి ఓన్లీ 306 అంటే అబెండ్మెంట్ సూసైడ్. అంటే నేను ఏదన్నా బలవంతంగా ఆమెను బాధ పెడితే ఆ అమ్మాయి పోయి బాధపడి ఆత్మహత్య చేసుకుంది అనే విధంగా స్టోరీ తీసుకొచ్చారు. టీడీపీ వాళ్ళకి చూడండి ఎట్లా మార్చారు, ఎట్లా స్టోరీ చేంజ్ చేసుకుంటూ వచ్చారో చూడండి. ఇంత మార్చి ఇంత చేసిన తర్వాత ఇంకోటి కూడా వినండి. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి, మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని. ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో మాట ఇచ్చారు, అమ్మ మేము చేస్తాము, మీ కేసుకి న్యాయం చేస్తాము, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నారు. మరి మేము అడిగిన వెంటనే మేము ప్రశ్నించాం. ఏమని ప్రశ్నించారు? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగానే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు మరి పారిపోతున్నారు ఎందుకు చెప్పండి? మాట్లాడరు, ఆయన పారిపోతారు, ప్రశ్నించకూడదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రశ్నించారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం లేకపోయినా కూడా. మీరు ప్రశ్నించకూడదు, ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ తప్పే. వాళ్ళ జన సైనికులు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ మీ మీద దాడులకు దిగుతారు, మీ కులం అంటారు, జగన్ కంటగడతారు, ఇంకోటి అంటారు. ఏదైనా అంతో ఇంతో న్యాయం జరిగింది, సిబిఐకి ఎంక్వైరీ వెయ్యాలని ఏదైనా చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే. ఎవరు ఇప్పుడు వీళ్ళంతా కాదు కూడదని ఎవరు మాట్లాడినా దాన్ని ఆ నిజాన్ని ఎవరు చెరిపేయలేరు. సాక్షాత్తు సుగాలి ప్రీతి తల్లే చెప్పింది, దానికి రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేసి సుగాలి ప్రీతిని వాడుకొని రాజకీయంగా ఎదగడానికి మాత్రమే, రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేసినటువంటి తీరు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఇది కూడా మోసమే కదా, అన్యాయమే కదా. కాబట్టి ఎందుకు కేసు పెట్టకూడదనే ఉద్దేశంతో ఆ తల్లి ఈరోజు ఆ మాట్లాడినటువంటి విషయాలను అన్నింటిని ఆధారాలతో సహా ఈరోజు కేసు పెట్టడం జరిగింది. సో ఇది విషయం అంటే ఖచ్చితంగా కర్మ ఫలితం అండి, ఇది ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఇప్పుడు అధికారం ఉంది, ఏదైనా చేయొచ్చు, కానీ ఎల్లకాలం అధికారం ఉండదు, ఎప్పుడు మనదే నడవదు, మారుతుంటాయి. సో ఇట్లా ఈ కూటమికి ఇక్కడ స్టార్ట్ అయింది, మొదలైంది. ఇంకా ఏంటిది అదం పాతాలనికి తొక్కబడేటువంటి రోజులు ఇక్కడ మొదలైందని అర్థం అనుకోవచ్చు. సో ఇది విషయం మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.